హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్వర్కి మాత్రాయే పిల్లలకి ఎలా నేర్పియాలి. నెక్స్ట్ లాంగ్ వీడియోలో స్వర్కి మాత్రాయేతో శబ్ద్ దానికి ఇంగ్లీష్ మీనింగ్స్ అనేవి చూసాము. ఫస్ట్ ఈ షార్ట్ వీడియోలో జస్ట్ స్వర్కి మాత్రాయే ఎలా రాయాలనేది చూసాము. ఇవన్నీ స్వర్కి మాత్రాయే మనకి తెలుగులో ఎలా అయితే తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం ఉంటాయో హిందీలో కూడా పిల్లలకి ఇట్లానే నేర్పియాలి. నెక్స్ట్ పిల్లలు ఎక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేదంటే ఈ రెండు చోట్ల ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓతం దగ్గర ఆకి మాత్ర. నెక్స్ట్ ఆకి దీర్ఘం కాబట్టి దీర్ఘం ఇలా వస్తుంది. ఇక్కడ పిల్లలకి నేర్పించాల్సింది ఏంటిదంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావాలి, నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ రావాలి. అంటే వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. మనం ఇక్కడ ఎక్కువగా తప్పు చేసే దగ్గర చెప్పాలి. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రాయాలి, నెక్స్ట్ ఇట్లా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రుత్వం, ఏత్వం, ఐత్వం, నెక్స్ట్ ఓత్వం, ఔత్వం, సున్నా, విసర్గ. ప్లీజ్ లైక్, షేర్ అండ్